ఋష్యశృంగుడు త్రేతాయుగంలో తపస్సు చేస్తే కలియుగంలో కూడా తపస్సు యొక్క ప్రభావం చేత జన్మతః వైరం కలిగిన ప్రాణులు తమ వైరాన్ని మరిచిపోయి ప్రశాంతతని పొందాయి. అంటే భక్తి అన్న మాటకి పర్యాయ పదం ప్రశాంతత. అటువంటి ప్రశాంత స్థితిలో ఉండగలిగిన భక్తుడు ఎక్కడుంటాడో అక్కడ ఆయన మీద కక్ష కట్టినవాడు, రాగద్వేషములతో కొట్టుమిట్టాడుతున్నవాడు కూడా మారిపోతాడు. ఇదే త్యాగరాజస్వామి వారి జీవితంలో కనపడుతుంది. తమ్ముడు త్యాగరాజస్వామి కానీ రాజుల యొక్క ఆశ్రయాన్ని కోరి వెళ్ళి కచేరీలు చేస్తే బోలెడంత ధనం వస్తుంది, తను కూడా దాని చేత సుఖజీవనం పొందచ్చని ఆశించినటువంటి అన్నగారు జపేశుడు ఈ రామభక్తి రామభక్తి అని ఎప్పుడూ సీతారాముల మూర్తుల్ని పట్టు కూర్చుంటున్నాడు. ఈ మూర్తుల్ని తీసుకెళ్లి కావేరీ నదిలో విసిరి పారేస్తే ఈ భక్తి పిచ్చి విరిగిపోయి రాజులను ఆశ్రయిస్తాడనుకుని పట్టుకెళ్ళి ఆ మూర్తులను కావేరీలో విసిరేశారు. అయినా ఆయన రామభక్తి పెరిగిందే తప్ప ఆయన భక్తి తరగలేదు త్యాగరాజస్వామి వారిది. కాలక్రమంలో తన తప్పు తెలుసుకున్నాడు జపేశుడు. ఆయనకి విశేషమైన అనారోగ్యం వస్తే నన్నింత బాధ పెట్టినవాడు అన్న భావన లేకుండా అన్నగారి అనారోగ్యం తగ్గించి ఆయనకి స్వస్థత కలిగేటట్టు చూడమని త్యాగరాజస్వామి వారు రామచంద్రమూర్తిని ఉద్దేశించి చేసిన ప్రార్థన కారణం చేత త్యాగరాజస్వామి తిరిగి స్వస్థత పొందారు. అట్లా త్యాగరాజస్వామి వారి యొక్క ప్రార్థన చేత అన్నగారు జపేశుడు స్వస్థత పొందాడు. స్వస్థత పొంది ఇటువంటి తమ్ముణ్ణి, ఇటువంటి శాంతమూర్తిని, ఇటువంటి భగవద్భక్తుణ్ణి నేను బాధ పెట్టాను, ఎంత తప్పు చేశానని ఆయనే మారిపోయి తమ్ముణ్ణి అనువర్తించాడు. అనుగమించి తాను కూడా భక్తుడిగా మారిపోయాడు. భక్తి అన్నది భక్తుని యొక్క జీవితం ఎంత ప్రశాంతతతో ఉంటుంది, ఏ రాగద్వేషాలు లేకుండా ఎట్లా ఉంటుంది అన్నదానికి త్యాగరాజస్వామి వారి జీవితం నిలువెత్తు ఉదాహరణ. చెరుకు కర్ర తీసుకెళ్ళి మరలో పెట్టి తిప్పినా, కత్తి పెట్టి నరికినా, పళ్ళ మధ్య పెట్టి నవిలినా, ఏది చేసినా తీయటి రసాన్ని విడిచిపెడుతుంది తప్ప అది బాధపడడం కానీ వగరుగా రసాన్ని వదలడం కానీ ఉండదు. భక్తుడు కూడా అంతే. కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఏది వచ్చినా భగవంతుని యొక్క నామస్మరణ చేత, ధర్మానుష్ఠానం చేత, కర్తవ్య నిర్వహణ చేత తాను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండగలడు. అలా ఉండగలిగిన భక్తుడు ఒకరినేమి కోటాను కోట్ల మంది మీద ప్రభావం చూపించగలడు.